కాళేశ్వరంలో నంది పక్కనే యమకోణం అనేది ఉన్నది. ఇది ఇప్పుడుది కాదు, దీన్ని అలంకరించారు కానీ పూర్వకాలం నుంచి ఉన్నటువంటిది. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, యమదూత వాళ్ళందరూ ఆ పక్కనే ఉండేవాళ్ళు. ఆ యమకోణంలో నుంచి మనం గనక తూర్పు వైపు వెళ్ళిపోయి మళ్ళీ దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు వెళ్ళిపోతే మనము ఈ జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అని చెప్తారు. అదే కాదు, ఇంకా పక్కన ఒక ఉక్కు స్తంభం ఉండేది, ఇప్పుడు లేదు. కానీ ఆ ఉక్కు స్తంభాన్ని కౌగిలించుకుంటే ఆ యమలోకానికి వెళ్ళినప్పుడు ఆ ఉక్కు స్తంభాన్ని ముట్టుకుంటే కలిగేటువంటి భావన ఇక్కడ కలిగి దోషాలన్నీ పోతాయన్నారు. అందుకోసం ఆ యమకోణంలో నుంచి ముందుకు వెళ్ళిపోయి అట్నుంచి ఇటువైపు దాటితే మన జీవితంలో తెలియక చేసిన తప్పులన్నీ కూడా హరించకపోతాయి. తెలిసి చేసిన కూడా ఆ తప్పులు ఇంకోసారి